ఇదిగో అదుగో అంటూ తెలంగాణ మంత్రివర్గ విస్తరణ వాయిదా పడుతూ వచ్చింది. కళ్ళు కాయలు కాచేలా ఆశావాహులకు ఎదురు చూడాల్సిన పరిస్థితి ఎదురైంది. ఉగాది, పార్లమెంట్ ఎన్నికలు, దసరా, దీపావళికి విస్తరణ అంటూ ప్రచారం జోరుగా జరిగినా అబ్బే అదేం లేదంటూనే ఢిల్లీ యాత్రలు చేస్తున్నారు తెలంగాణ కాంగ్రెస్ పెద్దలు. ఇక ఆశావాహులకు ఎదురు చూపులు తప్పకపోగా తమనైతే మంత్రి అవుతారంటూ నాయకులు, కార్యకర్తలు జబ్బలు చర్చుకోవడం హెడేక్గా మారింది. ఆ జిల్లాతోనే మంత్రివర్గ విస్తరణ ఆలస్యం అవుతుందన్న టాక్ గాంధీ భవన్ వర్గాల్లో రావడం మరో తలనొప్పి వ్యవహారంగా మారింది. ఇంతకీ మంత్రివర్గ విస్తరణకు ఆలస్యం అవుతున్న జిల్లా ఏది? ఎవరితో అడ్డంకి ఏర్పడింది? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడి దాదాపు ఏడాది పూర్తవుతోంది. గతేడాది డిసెంబర్లో ముఖ్యమంత్రి సహా 12 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇక అప్పటి నుంచి ఖాళీగా ఉన్న 6 మంత్రి పదవుల్ని భర్తీ చేయలేదు. పండుగొచ్చినా, మంచి రోజులొచ్చినా మంత్రివర్గ విస్తరణ ఉంటుందనే ప్రచారం జరుగుతూనే ఉంది. ఈసారైనా పదవి చేపడదామని ఆశతో ఉన్నవారికి నిరాశ తప్పడం లేదు. మంత్రి పదవి కోసం ఆశావహులంతా ఎదురు చూస్తున్నారు. కానీ పదవులు మాత్రం ఎవ్వరికీ ఇవ్వటం లేదు. 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చామని పదవులు దక్కుతాయని ఆశించటం సర్వసాధారణమే. ఇప్పటికీ 10 సార్లకు పైగా కేబినెట్ విస్తరణకు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని, ఇక ఎక్స్పాన్షనే తరువాయి అన్నారు. కానీ ఎప్పటికప్పుడు వాయిదా పడుతూనే వచ్చింది. దసరా, దీపావళి సందర్భంగా కూడా కేబినెట్ విస్తరణ ఉంటుందని ప్రచారం జరిగింది. దీపావళి కూడా ముగిసినా ఆశావహులంతా ఎవరి ప్రయత్నాల్లో వారున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి మంత్రివర్గ విస్తరణ పని మీదే అన్న చర్చ జరిగింది. ఢిల్లీ పెద్దల దగ్గర తాను చెప్పాల్సిందంతా చెప్పి ఇవ్వాల్సిన పేర్లను జాబితా రూపంలో ఇచ్చేసి ఆయన తన భారం దించేసుకున్నారు. ఇక అధికారికంగా పేర్లను పంపి ప్రమాణ స్వీకారానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సిన బాధ్యత హైకమాండ్ పై ఉంది. కానీ హైకమాండ్ మాత్రం వరుస ఎన్నికలతో ఈ విషయాన్ని పట్టించుకోవటమే మానేసింది. ఇప్పుడు ఆ అవకాశం కూడా లేకుండా పోతోంది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఉన్నందున ఇప్పుడు హైకమాండ్ చాలా బిజీ అయిపోయింది. మంత్రివర్గ విస్తరణ చేస్తే దాని సైడ్ ఎఫెక్ట్ పక్కనే ఉన్న మహారాష్ట్ర ఎన్నికలపై పడే అవకాశం ఉండటంతో ఎలక్షన్ అయ్యే వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని అనుకున్నారట. తెలంగాణలో ప్రస్తుతం 12 మంది మంత్రులు మాత్రమే ఉన్నారు. 6 స్థానాలు ఖాళీగా ఉండటంతో ప్రభుత్వ పనితీరుపై ప్రభావం పడుతోంది. హోంశాఖ, విద్యాశాఖ వంటి కీలక మంత్రిత్వ శాఖలకు సైతం అమాత్యులు లేకపోవడంతో వస్తున్న సమస్యలను అధిగమించడానికైనా త్వరగా పదవుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని రేవంత్ కోరుతున్నారు. ఇక మంత్రి పదవులపై ఆశావహులు చాలా ఎక్కువగా ఉండటంతో ఓ పట్టాన ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నారట. తొలి విడతలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి ఒక్కరికి కూడా మంత్రి పదవులు రాకపోవడంతో ఆ జిల్లా నుంచే ఎక్కువ పేర్లు వినిపిస్తున్నాయట. ఉమ్మడి జిల్లాలో 9 అసెంబ్లీ స్థానాలకు గాను కాంగ్రెస్ పార్టీ 4 చోట్ల విజయం సాధించింది. అసెంబ్లీ ఎన్నికల్లో బోధన్ నుంచి పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి, నిజామాబాద్ నుంచి డాక్టర్ భూపతి రెడ్డి, ఎల్లారెడ్డి నుంచి మదన్ మోహన్ రావు, జుక్కల్ నుంచి లక్ష్మీకాంతరావులు గెలుపొందారు. బాన్సువాడ నుంచి గెలిచిన పోచారం శ్రీనివాసరెడ్డి సైతం బీఆర్ఎస్కి గుడ్ బై చెప్పి కాంగ్రెస్లో చేరటంతో హస్తం ఎమ్మెల్యేల సంఖ్య 5కు పెరిగింది. పోచారం చేరికతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి పోటీ ఎక్కువయింది. అయితే మాజీ మంత్రి షబ్బీర్ అలీతో పాటు పోచారం శ్రీనివాసరెడ్డి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులుగా వ్యవహరిస్తున్నారు. అయితే మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి మంత్రివర్గ రేసులో ముందు వరుసలో ఉండగా తాను సైతం అంటూ ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు పోటీకి సై అంటున్నారు. ప్రభుత్వ సలహాదారు పదవి ఉన్నా మైనారిటీ మంత్రి లేనందున షబ్బీర్ అలీ సైతం ఆశ పెట్టుకున్నారు. సీనియారిటీతో పాటు మైనారిటీ కోటాలో మంత్రి పదవి కోసం ప్రయత్నం చేస్తున్నారాయన. ప్రభుత్వ సలహాదారులుగా ఉన్న షబ్బీర్ అలీ సైతం రేసులో ఉండటంతో ఎంపిక రేవంత్కి తలనొప్పిగా మారింది. సీనియర్స్గా సుదర్శన్ రెడ్డి, షబ్బీర్ అలీలు ఉండగా జూనియర్ అయిన మదన్ మోహన్ రావు సైతం రేసులో గట్టి పోటీ ఇస్తున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి ఎవరిని ఎంపిక చేయాలనే విషయంలో రేవంత్ రెడ్డి మాత్రం అధిష్టానం ఆదేశాల మేరకు అవకాశమివ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. గత డిసెంబర్లో ప్రభుత్వం ఏర్పడినప్పుడు పార్లమెంటు ఎన్నికల తర్వాత 6 ఖాళీలను భర్తీ చేయాలని అనుకున్నారు. పార్లమెంటు ఎన్నికల్లో అనుకున్నన్ని సీట్లను కాంగ్రెస్ పార్టీ సంపాదించుకోలేకపోయింది. గతం కన్నా ఎక్కువ సీట్లే సాధించుకున్నా అధికారంలో ఉండి 8 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. అదే సమయంలో రేవంత్ రెడ్డి ప్రాధాన్యతను పెంచొద్దని, ఆయన చెప్పిన వారికి కాకుండా ఇతరులకు మంత్రి పదవులు ఇవ్వాలని సీనియర్లు హైకమాండ్కు ఫిర్యాదు చేశారట. అందుకే మంత్రివర్గ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ రాలేదని చెప్తున్నారు.
అయితే అనేక సమీకరణాలు కలిసి రావడంతోనే మంత్రివర్గ విస్తరణకు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదట. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా నిర్వహించే వేడుకలు డిసెంబర్ 7 దాకా కొనసాగనుండటంతో ఆలోగా అయినా మంత్రివర్గ విస్తరణ ఉండొచ్చని మరికొందరు అంచనా వేస్తున్నారు. మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఈ నెల 23న వెలువడనున్నాయి. ఆ తర్వాతైనా మంత్రివర్గ విస్తరణ ఉంటుందేమోనని ఆశావహులు గంపడాసతో ఉండగా మరికొందరు మళ్లీ అప్పుడేం సాకు చెప్తారో అని పెదవి విరుస్తున్నారు.